మీకు 100 కోట్ల ఆఫర్ చేసిరు, అందుకే బీజేపీలో జాయిన్ అయ్యారు. నేను అదే చెప్తున్నా కదా క్రాంతి గారు, డబ్బులకు లొంగిన నైజం నాకు కాదు. మీరు ఇప్పుడు కాకుంటే లైవ్లో అడిగినా సరే ఎవరినైనా సరే, లేదంటే ఇంకొకసారి ఎప్పుడైనా సమయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో మీరు ఎవరినైనా అడిగి రికార్డు చేసుకొని నాకు చెప్పండి. గువ్వల బాలరాజ్ డబ్బుల మనిషా, గువ్వల బాలరాజ్ డబ్బుల కోసం వెంపర్లాడతాడా, గువ్వల బాలరాజ్ ఎక్కడైనా అవినీతి పాల్పడతాడా? డబ్బులు అంత అంటే డబ్బుల కోసం వెంపర్లాడకుండా, డబ్బుల కోసం ఆశ చూపించకుండా అంత ఉన్నాయా? ఇనఫ్ ఉన్నాయి అన్నట్టు మీ దగ్గర? నా వరకు మీకు ఎన్ని కోట్లు కావాలో నాకైతే తెలియదు, కానీ నా వరకు కావాల్సిన డబ్బులు అయితే నాకున్నాయి. మీ వరకు కావాలి? నా వరకు కావాల్సిన డబ్బు, నా ఆలోచన విధానాలను ముందుకు తీసుకుపోయేటువంటి వ్యవస్థ అయితే నేను నిర్మించుకున్నాను. రైట్, ఓకే. మీరు ఈ పార్టీ మారిన తర్వాత రీసెంట్ కాలంలో కేసీఆర్ దళితులకు అన్యాయం చేసిండని మీ నోటి నుంచి అన్నారా? కేసీఆర్ వాళ్ళకి అన్యాయం చేసిండు, వీళ్ళకి అన్యాయం చేసిండు అనేది పక్కన పెడితే, నేను 10 సంవత్సరాల పాలనలో గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో పాలన కొనసాగింది. కానీ నేను అనుకున్న స్థాయిలో అయితే మాత్రం పాలన జరగలేదు. నా అచ్చంపేటకు న్యాయం జరగలేదు, నా దళితులకు న్యాయం జరగలేదు, నా రైతులకు న్యాయం జరగలేదు. ఈ రకంగా నేను అనుకున్న రీతిలో మాత్రం జరగలేదు. ఇతర ప్రభుత్వాలతో పోల్చినప్పుడు బెటర్ పాలననైతే కేసీఆర్ గారు అందించారని అప్పుడు చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. కానీ ఇంతకంటే అద్భుతమైనటువంటి పాలన మోడీ గారి నాయకత్వంలో రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను అనుకున్నటువంటి అంత్యోదయ అందరికి అందే విధంగా అయితే బీజేపీ పార్టీ పనిచేస్తుందనే విశ్వాసంతో మాత్రం వారి సిద్ధాంతమే అంత్యోదయ సిద్ధాంతం అని నమ్మి అర్థం చేసుకొని అవగతం చేసుకొని వచ్చినా, ఒకవేళ గనక భవిష్యత్తులో ఆ వాతావరణం ఆ పార్టీలో కనిపించకపోతే, నాకు అన్నీ అర్థం చేసుకొని కనిపించినాయి కాబట్టే వచ్చిన, కాకపోతే నా పోరాట పటిమను ప్రదర్శిస్తా అక్కడ ఉన్నటువంటి నాయకులకు మా యువత లేదంటే మా కేటగిరీ పీపుల్ ఎవరైనా, దళితులు ఒకటే కాదు పేదలు ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే చూస్తూ చూడనట్టుగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తే ఖచ్చితంగా మీరు గతంలో నా ప్రసంగాలు వింటే అసెంబ్లీలో అధికార పార్టీలో ఉంటూ కూడా ప్రజల పక్షం వహించి ప్రభుత్వం పైన ఎంత ఆర్థిక భారం పడ్డా కొన్ని పథకాల విషయంలో నేను మాట్లాడినా కాబట్టి ఆ పథకాలు ఈరోజు కొందరికి ప్రజలకు అందుతూ ఉన్నాయి. దాన్ని ఒకటి మర్చుకు ఒక విషయం మాత్రం నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం తీసుకొచ్చింది. కావాలంటే రికార్డ్స్ వెరిఫై చేయించుకోండి, తెప్పించుకోండి. మీకు ఏమైనా సోర్సెస్ ఉంటే అసెంబ్లీలో రికార్డులలో దొరుకుతుంది. నేను ఆ పద్దుల పైన మాట్లాడేటువంటి సందర్భంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రశంసిస్తూనే పేదలు కేవలము దళితులు, ఎస్టీలు లేదంటే మైనారిటీలలోనే లేదు, అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు. మీరు దీన్ని పెద్దగా గొప్పగా ఆలోచన చేసి పేదలందరికీ ఈ పథకాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయండి అని ముఖ్యమంత్రి గారిని అడగడము, ముఖ్యమంత్రి గారు నా పేరును ప్రస్తావిస్తూ గువ్వల బాలరాజ్ యువకుడు మంచి సలహా ఇచ్చిండు, ప్రభుత్వం పైన ఎంత ఆర్థిక భారం పడ్డా పర్వాలేదు, నేను ఈ పథకాన్ని అందరికీ వర్తింపజేస్తా అని చేసిండు. అది చాలు కదా నా ఆలోచన విధానాలకు, నేను అనుకున్నటువంటి అంత్యోదయ అందరికి అందించడానికి. ఆ రకంగా అదొకటే కాదు, ఇంకా చాలా కోరికలు ఉంటాయి. సో విషయం ఏంది కానీ భవిష్యత్తులో నేను అనుకున్నటువంటి ఆలోచన విధానాలను మాత్రం బీజేపీ ఖచ్చితంగా పాటిస్తుందని విశ్వసిస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతమే అంత్యోదయ సిద్ధాంతం. ఓకే, కాబట్టి ఆ విశ్వాసంతోనే నేను బీజేపీలో చేరడం జరిగింది. సరే, ఓకే అన్న. కాకపోతే మీరు ఏమన్నారంటే మీరు అనుకున్నట్టుగా దళితులకైతే అన్యాయం జరిగింది, అంతా మంచి జరగలేదు కేసీఆర్ హయాంలో అని అన్నారు కదా. కానీ దళితులు వ్యతిరేకించేటటువంటి బీజేపీలో మీరు ఇప్పుడు ఉన్నారు. దళితులు ఎక్కడ కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదు. ఓకే, దళితులు వ్యతిరేకిస్తున్నారనే పర్సెప్షన్ను ప్రజల్లోకి తీసుకుపోవడంలో కొంత కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు పైశాచికానందాన్ని పొందుతూ ఉన్నాయి. కొంత వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొంది ఉండొచ్చు. కానీ నికార్సైనటువంటి దళిత బిడ్డగా, నికార్సైనటువంటి పేద వర్గాల ప్రతినిధిగా ఖచ్చితంగా దళిత వాడల్లో సైతం ఈ కాషాయ జెండాను ఎగరవేస్తా. మోడీ గారి ఆలోచన విధానాలు ఏందో నా వర్గాల ప్రజానికానికి తెలియపరుస్తా, వాళ్ళ లోపల చైతన్యాన్ని తీసుకొస్తా. ఇదేదైతే కావాలని రాజకీయాల కోసం అంబేద్కరిజం వేరు లేదంటే బీజేపీ విధానం వేరు అని ఎవరైతే చీలిక తీసుకొచ్చి వాళ్ళను ఓటు బ్యాంక్ యంత్రాలుగా మార్చడం జరిగిందో ఆ భ్రమ నుంచి మా ప్రజలను బయటపడగొట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళలో చైతన్యాన్ని నింపి రాజకీయాల్లో నా భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు, కానీ ఈ వ్యత్యాసాన్ని ఎవరైతే ఈ చీలికని ఎవరైతే తీసుకొచ్చి ఇప్పటికీ మా జాతిని ఊరి అవతల ఉంచేటట్టుగా లేదంటే ఊరిలో ఉన్న వారికి విలువ లేనట్టుగా విలువ లేకుండా
వారిని ఆర్థికంగా ఎదగకుండా, రాజకీయంగా ఎదగకుండా, సామాజికంగా ఎదగకుండా కేవలము కాంగ్రెస్ నినాదము ఒకటే నినాదం, గరీబీ హటావో. కానీ గరీబీ హటావో కాదు, పలు సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది, అన్ని పార్టీలు మాట్లాడి గరీబోంకు హటా దియా గయా. అంటే పేదలను నిర్మూలించారు తప్ప పేదరికాన్ని నిర్మూలించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కూడా. కాబట్టి ఇటువంటి దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలను అణిచివేస్తాం. ఖచ్చితంగా ప్రజలను నిజమైనటువంటి సమాజం, నిజమైనటువంటి గౌరవం ప్రజల్లో అందే విధంగా నిజమైనటువంటి నికార్స్ అయినటువంటి దళితులకు, సమాజానికి మొత్తానికి సమదృష్టితో చూసేటువంటి మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. ఈ గ్యాప్ను పూరించేదానికి నిబద్ధతతో నేను పనిచేయడానికి మాత్రం నిర్ణయించుకున్నాను.